చూడండి, ఒక వృద్ధ గేదె పగలంతా ఎండలో భూమిని దున్ని దున్ని చాలా కష్టపడుతోంది. అప్పుడు అది పక్కనున్న కుక్కతో చెప్పింది, నాకు చాలా అలసటగా ఉంది. ఒకరోజు విశ్రాంతి తీసుకుంటే బావుంటుందని అనుకుంటున్నాను అని. ఆ కుక్క గాడిదతో చెప్పింది, గేదె చాలా అలసిపోయిందట, పని చేయాలని అస్సలు లేదట అని. గాడిద దాన్ని మేకతో చెప్పింది, గేదె పని చాలా కష్టమని ఫిర్యాదు చేస్తోందట అని. ఆ మేక ఒక పంది దగ్గరికి వెళ్లి చెప్పిందట, గేదె సమ్మె చేయబోతోందట, ఇకపై మన యజమానికి పని చేయదట అని. చివరికి పంది వెంటనే యజమాని దగ్గరికి వెళ్లి చెప్పింది, గేదె మీకు వ్యతిరేకంగా కుట్ర చేయడం ప్రారంభించింది, పని వదిలేసి పారిపోవాలని ప్లాన్ చేసుకుందని. ఈ మాటలు వినగానే యజమాని ఆ రాత్రే కత్తిని పదును పెట్టాడు. మరుసటి రోజు ఉదయం ఆ గేదె దయనీయంగా చంపబడుతుంది. చనిపోయేటప్పుడు కూడా ఆ గేదెకు అర్థం కాలేదు, దాన్ని చంపింది దాని అలసట కాదు, అది నమ్మి చెప్పిన కొన్ని మాటలు. సైకాలజీలో దీన్ని రూమర్ డిస్టార్షన్ ఎఫెక్ట్ అని అంటారు. ఒక నిజం చాలా మందికి చేరినప్పుడు అది వేరే కథగా మారిపోతుంది. ఉదాహరణకు, ఆఫీసులో నేను అలసిపోయాను అని చెప్పుంటారు, అది కొద్ది మందికి చేరి మీకు ఉద్యోగమే నచ్చలేదని మారుతుంది. ఆ తర్వాత మీరు రాజీనామా చేయబోతున్నారని మాట్లాడడం మొదలు పెడతారు. ఇంకా మీకు అర్థం కాలేదా? ముందుగా చాలా అమాయకంగా మీ మనసులో ఉన్నది ఉన్నట్లుగా అందరితో పంచుకోవడం ఆపండి. ఆ సమయంలో కావాలంటే అది స్ట్రెస్ రిలీఫ్ గా ఉంటుంది, కానీ మీరు తప్పుడు వ్యక్తితో పంచుకున్నట్లయితే అదే ఒత్తిడి 100 రెట్లు తిరిగి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియో మీకు కనెక్ట్